సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఉప్పును మితిమీరి తీసుకునే అలవాటు క్రమంగా మనలో రక్తపోటును పెంచుతూ పోతుంది. హార్మోన్ల మధ్య సమతూకాన్ని దెబ్బతీస్తుంది. చివరికి మితిమీరిన ఉప్పు వాడకం మూత్రపిండాలకు పెనుగండంగా పరిణమిస్తుంది. మితిమీరిన ఉప్పు వాడకంతో వచ్చిపడే మరిన్ని విపత్తుల గురించి ఇప్పుడు చూద్దాం. హై బీపీ ఇదొక నిశ్శబ్ద ఉపద్రవం. నిర్లక్ష్యం చేస్తే అటు గుండెలో కానీ లేదా ఇటు మెదడులో కానీ సునామీని తెచ్చిపెడుతుంది. నిన్న మొన్నటి దాకా పెద్ద వయసులో మాత్రమే హై బీపీ వచ్చేదని భావించేవాళ్ళు. అయితే మారిన జీవనశైలి పుణ్యమా అని నేడు యువకుల్లో కూడా అధిక రక్తపోటు కనిపిస్తోంది. రక్తపోటు విషయంలో కనిపించే ఒత్తిళ్లు, వ్యాయామలేమి, వయసు పైబడటం లాంటి అనేక కారణాల్లో ఎక్కువగా ఉప్పు తినటం కూడా ఒక ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతారు. నిజమే, వాస్తవంగా రక్తంలో నీటి శాతాన్ని నియంత్రించి బీపీని నియంత్రించటంలో ఉప్పుదే ప్రధాన పాత్ర. అయితే ఉప్పు ఎక్కువగా తినటం వల్లే అందరిలో బీపీ పెరుగుతుందా అంటే కొందరిలో మాత్రమే ఉప్పు ఎక్కువగా తినటం వల్ల బీపీ పెరుగుతుందని, కొందరిలో ఉప్పుకు బీపీకి ఎలాంటి సంబంధం కనిపించలేదని వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే ఉప్పు వల్ల వచ్చే అనర్థాలు వ్యక్తులను బట్టి మారుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఉప్పు తక్కువ తీసుకోవాలి, కానీ మరీ తక్కువ తీసుకుని కూడా ప్రమాదమే. ఉదాహరణకు కొంతమంది పేషెంట్స్ బీపీ కొన్ని మందులు వాడుతుంటారు. ఆ మందుల్లో ఉప్పు తగ్గించే స్వభావం ఉంటుంది. అది కాకుండా ఈ పేషెంట్స్ కొంతమంది చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉంటారు. చాలామంది హైడ్రోథెరపీ అని ఇంకో థెరపీ అని నీరు అవసరంగా కూడా ఎక్కువ తాగుతూ ఉంటారు. నీరు బాగా తాగినప్పుడు ఈ కిడ్నీస్ ద్వారా నీటితో పాటు సాల్ట్ కూడా అంటే సోడియం కూడా బయటికి పోతూ ఉంటుంది. అది కాకుండా వీరు చాదస్తంగా చాలా తక్కువ ఉప్పు ఈ భోజనంలో తింటుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా చేయటం వల్ల రక్తంలో సోడియం బాగా తగ్గిపోయి దీని ప్రభావం ముందు మెదడు మీద చూపిస్తుంది. పేషెంట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, చికాకు పడుతూ ఉంటారు. బాగా తక్కువైనప్పుడు ఫిట్స్ రావచ్చు. అదే కొంతమంది పేషెంట్స్ కోమాలకు వెళ్తుంటారు. ఇలా జరిగే ముందు కొంతమందికి ఈ కండరాలు పట్టే క్రాంప్స్ వస్తుంటాయి, మజిల్స్ బాగా పెయిన్స్ వస్తుంటాయి, చాలా నిస్సత్తుగా ఉంటుంది. కొంతమంది బీపీ కూడా బాగా తగ్గిపోవచ్చు. ఉప్పు లేని జీవితాన్ని ఊహించుకోగలమా అంటే కష్టమనే చెప్పాలి. మన జీవితాల్లో అంతలా పెనవేసుకుపోయింది ఉప్పు అంటారు చాలామంది. ఉప్పు లేని జీవితం చప్పనా అనేవారు కూడా లేకపోలేదు. ఏ వంటకం రుచికరంగా రావాలన్నా ఉప్పు తప్పనిసరి. ఇక వడియాలు, పచ్చళ్ళు అయితే అంతా ఉప్పుమయమే. కొంతమందికి వంటకాల్లో ఎంత ఉప్పు వేసినా పైనుంచి అదనంగా ఎంతో కొంత ఉప్పు జత చేయనిదే గొంతులోకి ముద్ద దిగదు. గడ్డ పెరుగైనా సరే చిటికెడు ఉప్పు పడితేనే రుచి. ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు ఉప్పు లేకుండా పని జరగదు. ఇది ఉప్పు కథ. అలాగే ఉప్పు తింటే సమస్యలు వస్తాయని ఒకవైపు, ఉప్పు తినకపోతే ఇంకొన్ని రకాల సమస్యలు వస్తాయని మరోవైపు రెండు వాదనలున్నాయి. అసలు మనం రోజు ఎంత ఉప్పు తినాలి అనేది ఇప్పటికీ మనలో చాలా మందికి $1,000,000 ప్రశ్నగానే ఉంది. నిజానికి ఉప్పు అనేది చాలా బేసిక్ ఎలిమెంట్. అంటే మనకి మన బాడీలో సోడియం అనేది చాలా అవసరం. సోడియం డెఫిషియన్సీ అనేది జనరల్గా రాదు, కానీ మనకి సోడియం పొటాషియం బ్యాలెన్స్ అనేది మన బాడీలో ఉండటం అనేది చాలా అవసరం. సింగిల్ సెల్ పుట్టినప్పుడు కూడా మానవుడు జన్మించకముందు సింగిల్ సెల్ నుంచి మనకి సోడియం అనేది ఉంది. మన ఎన్విరాన్మెంట్లో కూడా మన మొత్తం సముద్రాలు అట్లన్నిటిలో కూడా ఎక్కువ సోడియం కంటెంట్ అనేది ఉంటుంది. సోడియం లేకుండా మనం జీవించటం అనేది అసలు ఊహించుకోలేదన్నమాట. అయితే సాల్ట్ తినటం మంచిది కాదు అనేది ఎక్కువ ట్యాబు లాగా తయారైంది. యాక్చువల్గా నిజానికి మనకి కావాల్సినంత సాల్ట్ మనం తీసుకుంటే సరిపోతుంది. న్యాచురల్గానే మన బాడీలో ఎలా సాల్ట్ ఉంటుందో అలాగే ఆహార పదార్థాల్లో కూడా సాల్ట్ కంటెంట్ ఉంది. సాల్ట్ అంటే మెయిన్గా సోడియం గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం.
ఈ సోడియం అనేది అన్ని ఆహార పదార్థాల్లో ఉంటుంది, ఫ్రూట్స్లో ఉంటుంది, వెజిటబుల్స్లో ఉంటుంది, అలాగే లెగ్యూమ్స్లో ఉంటుంది, అంటే పప్పు దినుసుల్లో ఉంటుంది, తర్వాత ధాన్యాల్లో ఉంటుంది. అన్ని ఆహార పదార్థాల్లో సోడియము సాల్ట్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. నార్మల్గా జీవించేటప్పుడు, అంటే పూర్వం ఇంత నాగరికత ఇంప్రూవ్ అవ్వకముందు అన్ని న్యాచురల్గా తినే అలవాటు ఉందన్నమాట. ఆ టైంలో కూడా మనకి సాల్ట్ ఇంటేక్ అనేది జనరల్గా న్యాచురల్గా ఫుడ్లో ఉన్నటువంటి సాల్ట్ మనం కన్జ్యూమ్ చేస్తూ వచ్చాం. అయితే ఓవర్ ఏ టైం ఏం జరిగిందంటే ఈ ఫైన్ కుజిన్ డెవలప్మెంట్ అనేది జరిగింది. అంటే ఆహార పదార్థాలని తయారు చేసుకుని, కుక్ చేసుకుని చాలా రుచికరంగా వండుకుని తినటం అనేది డెవలప్ అయింది. ఎన్నో రకాలటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ ఉంటాం. అప్పుడు మనం ఈ సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేయటం వల్ల టేస్ట్ ఎన్హాన్సర్ కింద ఈ సాల్ట్ను ఉపయోగించడం అనేది జరిగిందనమాట. సాల్ట్ అనేది టేస్ట్ని ఎన్హాన్స్ చేయటం అనేది ఎన్హాన్సర్ కింద మనం చెప్పుకోవచ్చు. జస్ట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి మనం సాల్ట్ అనేది ఉపయోగించాలి. ఇది పర్ డే 1 టీ స్పూన్ సాల్ట్ ఉపయోగిస్తే అందులో ఉన్నటువంటి సోడియం మనకి రికమెండెడ్ సోడియం మనకి లభ్యమైపోతుంది అనమాట. 1 టీ స్పూన్ కంటే ఎక్కువ సాల్ట్ కనుక తీసుకుంటే అది మనకి అవసరం ఉండదు, కాబట్టి అది జనరల్గా యూరిన్లో పాస్ అవ్వటం జరిగిపోతుంది. ఎందుకంటే నార్మల్ హెల్దీ అడల్ట్కి డెఫినెట్గా ఒక సోడియం బ్యాలెన్స్ అనేది బాడీలో జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఎక్సెస్ సాల్ట్ అనేది బయటకు వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. యాభై సంవత్సరాల వయసు తక్కువ ఉన్న వాళ్ళు మామూలుగా ఉప్పు తీసుకోవచ్చు. అంటే వారు రోజుకు దాదాపు 6 గ్రాముల వరకు ఉప్పు తీసుకోవచ్చు. అయితే సాధారణంగా పరిశ్రమ తెలియదంటే మన దేశంలో చాలామంది కూడా 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నారని. అందువల్ల మనం బేరీజ్ వేసుకొని డైలీ రిక్వైర్మెంట్, అంటే మనం రోజు వాడే ఉప్పు ఏ జబ్బు లేని వాళ్ళలో, యువకుల్లో 6 గ్రాములు తగ్గకూడదు. ఉప్పు రిక్వైర్మెంట్ అనేది పేషెంట్ని బట్టి, మనిషిని బట్టి, వారి జీన్స్ని బట్టి, అదే వారు చేసే పని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఏ పని చేయని వారు, అంటే వైట్ కాలర్ జాబ్ చేసేవాడు, ఉద్యోగస్తులు, ఎప్పుడు ఎండకు పోనివారు, ఎక్కువ శారీరక శ్రమ లేని వాళ్ళు ఎంత ఉప్పు తక్కువ తీసుకున్నంత మంచిది. అంటే 6 గ్రాముల కంటే తక్కువ తీసుకున్నా పర్వాలేదు. కనీసం మనిషికి 2.5 గ్రాములు, అంటే అర చెంచా ఉప్పు రోజుకు అవసరం. కొంతమంది అసలు ఉప్పే అవసరం లేదు, కూరగాయలు ఉప్పు ఉంటుంది, అందులో ఉప్పు ఉంటుంది, బాగా తగ్గిస్తారు, అది మంచిది కాదు. కనీసం మనిషికి రోజుకు సగం చెంచా ఉప్పు అవసరం. అదేవిధంగా బీపీ ఉందనుకోండి, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఉందనుకోండి, లేదా పేషెంట్కి లివర్ జబ్బు ఉందనుకోండి, సిరోసిస్ లివర్ కానీ ఇతర లివర్ జబ్బు ఉన్నప్పుడు కూడా ఉప్పు బాగా, అంటే డాక్టర్ చెప్పినంత తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కొంతమంది యువకులు బాగా ఆటలు ఆడుతుంటారు, అథ్లెట్స్ ఉంటారు. కార్మికులు కొంతమంది బాగా ఫర్నేస్లో, ఎండలో, వేడిలో పనిచేస్తుంటారు. వ్యవసాయ కార్మికులు కానివ్వండి, ఇతర కార్మికులు ఎండలో బాగా ఎప్పుడు పనిచేస్తుంటారు, చెమట బాగా కారుతుంటుంది. వారిలో ఈ చెమటతో పాటు చాలా సాల్ట్, చాలా సోడియం బయటికి పోతుంటుంది. వారు దాదాపు 9 నుంచి 10 గ్రాములు ఉప్పు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వృద్ధుల్లో కూడా కొన్ని మందుల వల్ల ఉప్పు బాగా తగ్గుతూ ఉంటుంది. వారు ఉప్పుని పూర్తిగా మానవేయకూడదు. మనం ఎంతోమంది పేషెంట్లు చూస్తుంటాము, ముఖ్యంగా వృద్ధులు బీపీ మందులు వాడుతూ డయాబెటిక్స్ వాడుతూ ఉంటారు. అంటే ఈ డయాబెటిక్స్ వల్ల ఒంట్లో ఉన్న నీరు మరియు సాల్ట్ కూడా బయటికి పోతూ ఉంటుంది. వారు ఉప్పును పూర్తిగా మానేసినప్పుడు కోమాలో వచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వృద్ధులు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉప్పు తగ్గించాలి, పూర్తిగా తగ్గించకూడదు. అదేవిధంగా చాలామంది ఉప్పుని కూరల మీద, అదేవిధంగా పెరుగులోనూ కలుపుకుంటారు. అది అలా వాడటం మంచిది కాదు. కొంతమంది, అంటే కొన్ని ప్రాంతాల ప్రజలు అన్నం వండినప్పుడు, ఈ రైస్ని వండినప్పుడు అందులో కూడా ఉప్పు కలుపుతుంటారు. అది కూడా మంచిది కాదు.